కాలిఫోర్నియాలో డే 1 శాన్ ఫ్రాన్సిస్కో సిటీలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, పియర్ 39, లంబార్ స్ట్రీట్, అలాగే సిటీ అంతా నైట్లో చూసుకొని మిడ్నైట్ 1 o'clock కల్లా ఓక్డేల్ సిటీకి వచ్చాము. నైట్ అక్కడ స్టే చేసాం. అలాగే కాలిఫోర్నియాలో డే 2 మేము యోసమైట్ నేషనల్ పార్క్కి అలాట్ చేసాము. ఇది ఈ ఓక్డేల్ సిటీ నుంచి నియర్లీ 94 miles వస్తుంది. మాకు నియర్లీ 3 hours పట్టింది ట్రావెల్ చేయడానికి. ఇప్పుడు మీకు ప్లే చేస్తున్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఓక్డేల్ సిటీ నుంచి యోసమైట్ నేషనల్ పార్క్ వెళ్ళే వేలో వచ్చిన కొన్ని వ్యూ పాయింట్స్ మాట. ఇవన్నీ జస్ట్ డ్రైవ్ చేస్తూ కూడా మేము ఈ సీనరీని చాలా బాగా ఎంజాయ్ చేసాం. డ్రైవ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ జర్నీ చేస్తూనే ఈ యోసమైట్ నేషనల్ పార్క్ గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. ఇది యుఎస్లోనే లార్జెస్ట్ నేషనల్ పార్కు, అంటే అతిపెద్ద జాతీయ ఉద్యానవనం అన్నమాట. ఇది ఎంత పెద్దదంటే దీని విస్తీర్ణం 7,60,000 acres, అంటే నియర్లీ 7,60,000 acres దీని విస్తీర్ణం. ఈ నేషనల్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయడానికి 2 to 3 days పడుతుంది. ఎందుకంటే ఇందులో హైకింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మేము మాత్రం ఓన్లీ 1 day అలాట్ చేసుకున్నాం. ఈ నేషనల్ పార్క్ 1984లో వరల్డ్ హెరిటేజ్ ప్లేస్ కింద గుర్తించారంటే ప్రపంచ వారసత్వ సంపద కింద దీన్ని గుర్తించారనమాట. ఈ నేషనల్ పార్కులో గ్రానైట్ శిఖరాలు, వాటర్ ఫాల్స్, జలపాతాలు, క్లియర్ స్ట్రీమ్స్, నదీ ప్రవాహాలు, సరస్సులు, లేక్స్ అంటారు కదా, పర్వతాలు, మౌంటైన్స్, అలాగే పచ్చిక భూములు అంటే మిడోస్ అంటారు కదా అవి, అలాగే గ్లేసియర్స్, హిమనదాలు అంటారు కదా అవి కూడా ఉంటాయి ఇందులో. ఆన్ ద వేలో హైడ్రో పవర్ జనరేషన్ యూజ్ చేసే పైపింగ్ సిస్టమ్స్ కనబడ్డాయి. దాని క్లిప్పింగ్స్ ఇవి. ఈ కనబడుతున్న పైప్ లైన్స్ మొకాసిన్ హైడ్రో పవర్ జనరేటర్కి వెళ్ళే పైప్ లైన్స్. దీని ద్వారా వాటర్ వెళ్ళి టర్బైన్స్ తిప్పి పవర్ జనరేట్ చేస్తుంది. ఇది మొకాసిన్ పవర్ ప్లాంట్కి వెళ్ళే పైప్ లైన్స్. ఈ 3 hours జర్నీ ఫ్రమ్ ఓక్డేల్ సిటీ నుంచి యోసమైట్ నేషనల్ పార్క్కి చాలా బాగా జరిగింది. సీనరీ అయితే చాలా బాగుంది. మా జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆన్ ద వే ఇన్ ద హైవే మాకు విస్టా ద రిమ్ ఆఫ్ ద వరల్డ్ అనే వ్యూ పాయింట్ దొరికింది. అక్కడ కొంతసేపు ఆగి ఆ మౌంటైన్ వ్యూస్ అన్నీ కూడా కొంతసేపు ఎంజాయ్ చేసాం. మా ఈ సింగిల్ డే జర్నీలో యోసమైట్ నేషనల్ పార్కులోని యోసమైట్ వ్యాలీ ఒక్క పాయింట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ ఒక్కదాన్ని చూడడానికే మేము ఎక్స్ప్లోర్ చేయడానికే వచ్చాము. మొత్తం నేషనల్ పార్క్ని ఎంజాయ్ చేయాలి, గ్లేషియర్ పాయింట్స్ కూడా చూడాలంటే మాత్రం 2-3 days పడుతుంది. నేను క్యాంపింగ్ అది చేసుకొని కూడా మనం 2-3 days ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఈ నేషనల్ పార్క్లో. టూ 2020 వరకు ఈ నేషనల్ పార్క్లోకి విజిట్ చేయడానికి ఎటువంటి ప్రైవేట్ పర్మిషన్ అనేది ఉండేది కాదు. ఇప్పుడైతే ఖచ్చితంగా స్లాట్ బుక్ చేసుకుంటేనే డేస్కి మనకి అలౌ చేస్తున్నారు, లేకపోతే లేదు. ఎందుకంటే ఫ్లోటింగ్ చాలా ఎక్కువైపోయింది. సమ్మర్ సీజన్లో ఒక్కొక్కసారి పార్కింగ్ 5 kilometers వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సిస్టమ్ తీసుకొచ్చారన్నమాట. ఇప్పుడు ఓన్లీ ముందుగా ప్రైవేట్ బుక్ చేసుకున్న వాళ్ళకే ఆ నేషనల్ పార్క్లోకి ఎలా చేస్తారు. మేము మాత్రం ముందుగానే బుక్ చేసుకున్నాము.
అందువల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఎవరైనా యోసెమైట్ నేషనల్ పార్క్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రైయర్గా బుక్ చేసుకొని రావడం అనేది మంచిది. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం బుకింగ్స్ లేకపోతే మాత్రం లోపలికి అలౌ చేయట్లేదు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ నేషనల్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయడానికి 2 to 3 days పడుతుంది. మనం ఇక్కడ స్టే చేయడానికి క్యాంపింగ్ చేసుకొని స్టే చేయొచ్చు, లేదా నేషనల్ పార్క్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అకామిడేషన్స్ ఉన్నాయి, అందులో స్టే చేసి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము ఓన్లీ 1 day అలాట్ చేసాం కాబట్టి మేము ఏదైతే కవర్ చేసామో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ నేషనల్ పార్క్లో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ముందుగా మేము బ్రైడల్ వేల్ అనే వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. ఈ నేషనల్ పార్క్లో ఎక్కడికక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అనేవి బాగా ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఈ నేషనల్ పార్క్లో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అందులో ఫేమస్ వాటర్ ఫాల్స్ బ్రైడల్ వేల్ వాటర్ ఫాల్స్ మీరు చూస్తున్నారు కదా, అదే బ్రైడల్ వేల్ వాటర్ ఫాల్స్. దీని హైట్ 188 meters ఉంటుంది. అంత హైట్ నుంచి వాటర్ పడడం వల్ల మ్యాక్సిమం వాటర్ మిస్ట్ కింద ఫార్మ్ అయిపోతుంది. కిందకు వచ్చే లోపల మీరు చూడొచ్చు, కెమెరా మీదకి అంత డిస్టెన్స్లో ఉన్నా సరే ఎంత మిస్ట్ అన్నది కెమెరా లెన్స్ మీద ఫార్మ్ అయిపోతుంది అన్నది. మీరు చూడొచ్చు, వాటర్ ఫాల్స్కి మేము చాలా దూరంలో ఉన్నా సరే ఆ వాటర్ ఫాల్ హైట్కి విండ్కి మొత్తం వాటర్ మిస్ట్ కింద ఫార్మ్ అయిపోయి చాలా దూరంలో ఉన్న మేము మొత్తం తడిసిపోయాము. ఆ వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం తగ్గడానికి ఎంత దూరంలో ఉన్నా మేము తడిసిపోయాము, నా కెమెరా కూడా తడిసిపోయింది. ఆ వాటర్ ఫాల్ నుంచి పడుతున్న వాటర్ పక్క నుంచి ఈ విధంగా రివర్లోంచి వెళ్ళిపోతుంది. ఈ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి టన్నల్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఈ టన్నల్ వ్యూ పాయింట్ నుంచి చూసినట్లయితే అదే వాటర్ ఫాల్స్ నుంచి చాలా దూరం నుంచి చూడొచ్చు. బ్రైడల్ వేల్ వాటర్ ఫాల్స్ని చాలా దూరం నుంచి చూస్తే ఈ విధంగా మనకి కనబడుతుందన్నమాట. అలాగే ఈ వ్యాలీ అంతటినీ కూడా ఈ టన్నల్ వ్యూ పాయింట్ నుంచి చూసినట్లయితే మొత్తం వ్యాలీ అంతా కూడా చాలా వరకు కూడా మనం వ్యాలీని కూడా ఈ టన్నల్ వ్యూ పాయింట్ నుంచి మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ టన్నల్ వ్యూ పాయింట్ చాలా ఫేమస్. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ వచ్చి కూడా ఈ వ్యూని పెయింట్ చేయడానికి ఇష్టపడతారు. అందుకే దీనికి ఆర్టిస్టిక్ పాయింట్ అని కూడా దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. అంటే చాలామంది పెయింట్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ వ్యూని పెయింట్ చేయడానికి ఇష్టపడతారు. అందుకే దీని టన్నల్ వ్యూ పాయింట్ చాలా ఫేమస్. 2018లో ఈ నేషనల్ పార్క్ చాలా పెద్ద ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత నుంచి హ్యూమన్ మూవ్మెంట్ని చాలా వరకు చాలా ఏరియాలో రిస్ట్రిక్ట్ చేస్తారు, ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి. మనకి నేషనల్ పార్క్ ఎంట్రన్స్లోనే గైడ్ మ్యాప్ ఒకటి ఇస్తారు. ఇటువంటిది ఈ మ్యాప్ని యూజ్ చేసుకొని మనం మొత్తం నేషనల్ పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడ నుంచి మేము హ్యాంగింగ్ వ్యాలీ వ్యూ పాయింట్ అనే వ్యూ పాయింట్కి వచ్చాము. అక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్స్ కనబడుతుంది, దాని పేరు మనకు తెలియదు. బట్ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా యాక్సెస్ లేదు, ఓన్లీ వ్యూ చూడడానికి అంతే. చూడడానికనే హ్యాంగింగ్ వ్యాలీ వ్యూ పాయింట్కి వచ్చాము మేము. అన్ని వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ ఈ విధంగా రివర్ ఫార్మ్ అవుతుంది. దీని పేరే మెర్సెడ్ రివర్.
ఆ తర్వాత మేము మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ యోస్మెట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తుంది అప్పర్ యోస్మెట్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ ఒకటే ఉంటుంది, బట్ టాప్ పోర్షన్ చూడాలంటే చాలా దూరం వెళ్ళి చూడాలి. ఆ టాప్ పోర్షన్ కనబడుతుంది అప్పర్ యోస్మెట్ వాటర్ ఫాల్స్. ఈ యోస్మెట్ వాటర్ ఫాల్స్ 3 పార్ట్ల కింద విభజించాలి. ఒకటి దూరం నుంచి మనకి ఏదైతే కనబడుతుందో ఆ పార్ట్ అప్పర్ యోస్మెట్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి చూసిన దానికి మనం ఏదైతే కనబడుతుందో ఆ పోర్షన్ లోవర్ యోస్మెట్ వాటర్ ఫాల్స్. ఏదైతే మనకు కనబడదో మిడిల్ క్యాస్కేడ్ ఉంటుంది, అది ఇప్పటికీ కనబడదు. ట్రెక్ చేస్తేనే మనకి ఆ హిల్ ట్రెక్ చేస్తేనే ఆ వాటర్ ఫాల్స్ కనబడుతుంది. ఈ యోస్మెట్ వాటర్ ఫాల్స్ హైట్ 750 మీటర్స్, అంటే నియర్లీ 3/4 కిలోమీటర్ హైట్ ఉంటుంది. అందువల్ల మనం అప్పర్ పోర్షన్ చూడడానికి దూరం నుంచి చూడాలి, లోవర్ పార్ట్ చూడడానికి కిందకి వెళ్ళి చూడాలి. బట్ మిడిల్ పార్ట్ చూడాలంటే మాత్రం ట్రెక్ చేసి మనం చూడాలి. అది మిడిల్ క్యాస్కేడ్ అంటారు. అది మనకి దూరం నుంచి కనబడదు, దగ్గర నుంచి కనబడదు. ఓన్లీ ఆ హిల్ ట్రెక్ చేస్తున్నప్పుడే ఆ వాటర్ ఫాల్స్ అన్నది కనబడుతుంది. అంత హైట్ ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. ఈ నేషనల్ పార్క్లో ఫ్రీ షటిల్ సర్వీస్ ఉంటుంది. మన ఏ వ్యూ పాయింట్ నుంచి ఏ వ్యూ పాయింట్ కానీ ఈ బస్సు ద్వారా మనం ఫ్రీగా వెళ్ళచ్చు. ఈ నేషనల్ పార్క్లో 13 క్యాంప్స్ ఏరియాస్ ఉన్నాయి, బట్ క్యాంప్ 4 అన్నది బాగా ఫేమస్. ఇది యోస్మెట్ వాటర్ ఫాల్స్ పక్కనే ఉంటుంది. ఎవరైతే అప్పర్ యోస్మెట్ వాటర్ ఫాల్స్ ట్రెక్ చేసి వెళ్దాం అనుకుంటారో దీని బేస్ క్యాంప్ కింద యూజ్ చేసుకొని వెళ్ళి వస్తారు. ఇప్పుడు మనం లోవర్ యోస్మెట్ వాటర్ ఫాల్స్ తాలూకా బేస్ పాయింట్కి వచ్చాము. బట్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వాటర్ ఫాల్స్ తాలూకా టాప్ ఎండ్ కనబడదు. ఎందుకంటే అప్పర్ వాటర్ ఫాల్స్ అనేది చాలా దూరం నుంచి చూస్తేనే కనబడుతుంది. అంటే వాటర్ ఫాల్స్ బిగినింగ్ పాయింట్ మనం చాలా దూరం నుంచి చూడాలి. ఇది ఓన్లీ మనం చూస్తుంది లోవర్ యోస్మెట్ వాటర్ ఫాల్స్. మధ్యలో ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది, ఒక సింగిల్ వాటర్ ఫాల్సే, బట్ మిడిల్ క్యాస్కేడ్ అది మనకి ట్రెక్ చేస్తేనే కనబడుతుంది. చూడండి ఎంత దూరంలో ఉన్నా సరే వాటర్ ఫాల్స్ అక్కడ వరకే మనకి ఎలవ్, బియాండ్ దట్ ఎలవ్ లేదు. ఈవెన్ దో మేము అందరం కూడా అంత దూరంలో వాటర్ ఫాల్స్ పడుతున్నా సరే మేమందరం కూడా తడిచిపోయాం బాగానే. మా కెమెరా కూడా బాగా తడిచిపోయింది. వాటర్ ఫాల్స్ మా దగ్గర చాలా దూరంలో ఉన్నా సరే ఆ మిస్ట్కి మేము బాగా తడిసిపోయాము. బట్ విపరీతమైన విండు, విపరీతమైన సౌండ్ కూడా. మీ గురించి ఒరిజినల్ క్లిప్పింగ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లే చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఆర్వీ అంటారు, రిక్రియేషన్ వెహికల్స్ అంటారు. జనరల్గా నేషనల్ పార్క్స్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటువంటి వెహికల్స్ రెంట్కి తీసుకొని వచ్చేస్తారు. ఇందులో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇవి రెంట్కి ఈజీగా దొరుకుతాయి యూఎస్లో. ఇందాక మీకు చెప్పాను కదా, ఇదే క్యాంప్ 4 ఏరియా. ఎవరైతే యోస్మెట్ వాటర్ ఫాల్స్ని టాప్ హిల్ ట్రెక్ చేసి మీదకెళ్ళి మీద నుంచి టోటల్ ఎంటైర్ వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకుంటారో వాళ్ళు దీని బేస్ క్యాంప్ కింద వాడుకొని ఇక్కడ స్టే చేసి ఇక్కడ నుంచి ట్రెక్ చేసి మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఈ ట్రెక్కింగ్ ఈ క్యాంప్ ఏరియా మాత్రం ముందుగా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోకపోతే మాత్రం అలవెన్స్ ఉండదు. ఇక్కడ ప్రతిదీ కూడా నేషనల్ పార్క్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ వాళ్ళ తాలూకా స్టోరేజ్ పెట్టుకోవడానికి ఛాంబర్స్, చైర్స్, ఈ బార్బిక్యూ, ఈ ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్ పార్క్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ముందుగా బుక్ చేసుకోవాలి, లేకపోతే ఎటువంటి అవకాశం ఉండదు. బుకింగ్ అన్నది లేకపోతే మాత్రం క్యాంపింగ్ చేయడానికి అలౌ చేయరు. మేము 1 డే టూర్ యోస్మెట్ నేషనల్ పార్క్లో కంప్లీట్ చేసుకొని నైట్కి శాల్నాస్ సిటీకి వచ్చి అక్కడ క్వాలిటీ హోటల్లో నైట్ స్టే చేసి డే 3 కాలిఫోర్నియా ఎక్స్ప్లోర్ చేయడానికి మేము రెడీ అయ్యాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.